First sum, find the angle between the lines whose DCs are related by L plus M plus N is equal to 0 and L square plus M square minus N square is equal to 0. సో ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చినారు. L plus M plus N is equal to 0, ఇంకా L square plus M square minus N square is equal to 0. 2 ఈక్వేషన్స్ ఇచ్చినారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఏదో ఒక వాల్యూ మనం తీసుకోవాలి. అంటే ఎల్ అన్నా ఎమ్ అన్నా ఎన్ అన్నా. సో మనం ఎల్ తీసుకుందాం. అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ ఎమ్ ఇంకా ఎన్ ఇక్కడ ఉంటే పాజిటివ్ ఉన్నాయి కదా, సో రైట్ సైడ్ వెళ్తే నెగిటివ్ అయితే మైనస్ ఎమ్ మైనస్ ఎన్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇవి రెండింటికి మైనస్ సేమ్ ఉంది కదా, సో ఇప్పుడు మనం దాన్ని మైనస్ కామన్ తీయవచ్చు. సో మైనస్ కామన్ తీసి ఎమ్ ప్లస్ ఎన్ లాగా రాస్తున్నాం. అంటే మైనస్ ఇంటూ ఎమ్ మైనస్ ఎమ్ వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ ఎన్ మైనస్ ఎన్ వస్తుంది. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దాన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ 1 ఇన్ ఈక్వేషన్ 2. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ ఎల్ వాల్యూని. ఓకే, ఇక్కడ ఎల్ స్క్వేర్ ఉంది కదా, అంటే మైనస్ ఆఫ్ ఎమ్ ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మైనస్కి స్క్వేర్ ఉంది కాబట్టి అది పాజిటివ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎట్లుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా, సో దాని ఫార్ములా ఏంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, సో ఇప్పుడు ఏ అంటే ఏంది, ఎమ్ స్క్వేర్ ప్లస్ బి అంటే ఎన్ స్క్వేర్ ప్లస్ 2ab 2mn ప్లస్ ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ పోయింది. ఇప్పుడు ఏం మిగిలింది, ఎమ్ స్క్వేర్ ప్లస్ ఎమ్ స్క్వేర్ 2m స్క్వేర్ 2m స్క్వేర్ ప్లస్ 2mn ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇవి రెండిట్లో మనం ఏమైనా కామన్ తీయొచ్చు. ఏంది, 2m ఇక్కడ 2m ఉంది, ఇక్కడ 2m ఉంది కదా, సో 2m ఇంటూ 2mని దేంతో మల్టిప్లై చేస్తే 2m స్క్వేర్ అవుతుంది, ఎమ్తోని కదా, 2m ఇంటూ ఎమ్ 2m స్క్వేర్, ఎమ్ ఇంటూ ఎమ్ ఎమ్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 2mn రావాలంటే ఇక్కడ ఆల్రెడీ 2m ఉంది, సో ఇంకా ఏం మిగిలింది, ఇక్కడ n ఒక్కటి మిగిలింది, n ఈజ్ ఈక్వల్ టు 0. 2m ఇంటూ ఎమ్ 2m స్క్వేర్ 2m ఇంటూ ఎన్ 2mn. ఓకే, ఇప్పుడు మనకి 2 టర్మ్స్ వచ్చినాయి. 2m ఈజ్ ఈక్వల్ టు 0 ఒకసారి, ఎమ్ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఒకసారి, ఇట్లా 2 డిఫరెంట్గా తీసుకొని ఇప్పుడు ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0/2 అంటే ఎంత, 0నే, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఎమ్ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది, అప్పుడు ఏమవుతుంది, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్, ఈ ప్లస్ ఎన్ అటు సైడ్ వెళ్తే మైనస్ ఎన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి 2 వాల్యూస్ వచ్చినాయి, ఎమ్ 0 ఒకటి వచ్చింది, మైనస్ ఎన్ ఒకటి వచ్చింది. సో ఫస్ట్ కేస్ 1 తీసుకుందాం. ఒకసారి ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేయాలి ఈ ఫస్ట్ ఈక్వేషన్లో, మళ్ళీ ఒకసారి మైనస్ ఎన్ అని సబ్స్టిట్యూట్ చేయాలి సేమ్ ఫస్ట్ ఈక్వేషన్లో. ఓకే, పుట్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ 1. ఓకే, ఇప్పుడు ఏముంది, ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎమ్ ప్లస్ ఎన్ అని ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఎమ్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి అంతే, మైనస్ ఆఫ్ 0 ప్లస్ ఎన్. ఓకే, 0 ప్లస్ ఎన్ ఎంత, ఎన్ కదా, సో బయట మైనస్ ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఎన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇట్లా ఉంది, 0 ప్లస్ ఎన్ ఎన్ మైనస్ ఇంటూ ఎన్ మైనస్ ఎన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఎల్ వాల్యూ మైనస్ ఎన్ వచ్చింది. ఇప్పుడు మనం వీటికి డిఆర్స్ కనుక్కోవాలి. ఎట్లా అంటే ఫస్ట్ ఎల్ ఈజ్ టు ఎమ్ ఈజ్ టు ఎన్ అని రాయాలి. ఇప్పుడు మనకి ఎల్ అంటే ఏమొచ్చింది, ఇక్కడ మైనస్ ఎన్ అని వచ్చింది కదా. ఓకే, ఎల్ అంటే మైనస్ ఎన్ మనకు వచ్చింది. ఇప్పుడు ఎమ్ అంటే ఎంత సబ్స్టిట్యూట్ చేసిన మనం, 0. ఓకే, మళ్ళీ ఎన్ అంటే ఎన్ అనే తీసుకోవాలి. ఏదన్నా 2 వాల్యూస్ మనకు వస్తే ఒక వాల్యూ అదేముందో అదే తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇవి ఇట్లున్నాయా, ఈఎన్ క్యాన్సిల్ అయిపోయింది అనుకో. ఇప్పుడు ఏం మిగిలినట్టు, ఇక్కడ మైనస్ ఉంది కదా, సో -1 = 0 = 1. ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు
వీటికి డిఆర్స్ కనుక్కోవాలి. డిఆర్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఇది -1 0 1 ఉంది కదా, దాన్ని మనం -1 0 1 లాగా రాయాలి అంతే. ఇప్పుడు కేస్ 2 ఏంది, m = -n. ఇప్పుడు -n వచ్చింది కదా, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి సేమ్. L = ఏంది, -m + n. అప్పుడు ఏమవుతుంది, m అంటే ఎంత వచ్చింది మనకి, -n కదా, -n + n. ఓకే, -n + n అంటే ఏమవుతుంది, 0 అవుతుంది కదా, సో 0. ఓకే, -n + n క్యాన్సిల్ అయిపోయింది, ఇప్పుడు మైనస్ ఉంది, -0 అంటే 0 అన్నట్టే కదా. సో ఇప్పుడు మనకి L వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ L m n అంటే L ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 0 వచ్చింది L వాల్యూ. m వాల్యూ మనం ఎంత తీసుకున్నాం, -n తీసుకున్నాం. n అంటే n అనే రాసుకుంటాం ఇప్పుడు. సో ఈ n పోయింది, 0 -1 1. ఓకే, ఇప్పుడు దీనికి డిఆర్స్ ఏంటంటే 0, -1, 1 అంతే. ఇక్కడ ఏమొచ్చింది అవే ఈస్టు తీసేసి కామర్స్లలో రాస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు మనకి యాంగిల్ కనుక్కోమన్నారు కదా 2 లైన్స్కి. సో ఇప్పుడు మనకి ఇది ఒక డిఆర్స్, ఇంకొక డిఆర్స్ ఏముండే, -1 0 1. ఓకే, దీన్ని థర్డ్ అనుకుందాం, దీన్ని 4th ఈక్వేషన్ అనుకుందాం. అంటే ఇది ముందు వచ్చిందాన్ని కాబట్టి సో థర్డ్. ఇప్పుడు మనకి యాంగిల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే cos θ = mod a1 a2 + b1 b2 + c1 c2 by √ a1 square + b1 square + c1 square into a2 square + b2 square + c2 square. ఇది ఫార్ములా. ఇక్కడ a1 a2 అంటే ఫస్ట్ మనం ఏది చేస్తామో అది ఏదన్నా తీసుకోవచ్చు. ఇది a1 b1 c1, ఇది a2 b2 c2. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది a1 b1 అన్నా తీసుకోవచ్చు, ఏం తేడా రాదు. ఎందుకంటే అడిషన్ చేసి ఎట్లనన్నా మళ్ళీ దాన్ని ఇంటూ చేస్తాం. ఇక్కడ పైన అడిషన్ ఇవి ఇచ్చి ఇక్కడ పైన a1 a2ని ఇంటూ చేస్తారు కాబట్టి డైరెక్ట్, సో ఏం కాదు. వేరే వాటికైతే చూడాలి. ఇక్కడైతే మనం ఏదన్నా వాల్యూస్ తీసుకోవచ్చు a1 a2 అని. సో a1 అంటే ఎంత, ఇప్పుడు -1, a2 అంటే 0, b1 అంటే 0, b2 అంటే -1, c1 అంటే 1, c2 అంటే 1 mod by √ a1 square + b1 square + c1 square. a1 square ఎంత, -1 square, a2 square b1 square 0 square, c1 square 1 square. ఇది అంతా ఒకటి. నెక్స్ట్ a2 square 0 square, b2 square -1 square, c2 square 1 square. -1 × 0 0, 0 × -1 0, 1 × 1 1 by √ 1 square -1 square అంటే 1, 0 square అంటే 0, 1 square అంటే 1. నెక్స్ట్ 0 square అంటే 0, -1 square అంటే 1, 1 square అంటే 1. 0 + 0 + 1 1 by √ 2 × 2 కదా, ఎంత 4, 1 by √4. 1 by √4ని మనం ఏమని రాయొచ్చు, 1/2 అని రాయొచ్చు కదా. అంటే √4 వాల్యూ ఎంత, 2 కదా, 2 × 2 4 వస్తుంది కదా. సో దీని 1/√4 అంటే 2. సో cos θ = 1/2. కాస్లో 1/2 ఎప్పుడు వస్తుంది అంటే cos 60 వాల్యూ 1/2. సో θ వాల్యూ ఏమవుతుంది అంటే 60 అవుతుంది.
1/2 అనేది కాస్లో 60 అప్పుడు వస్తుంది. సో యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఎంత అంటే 60 degrees మనకు వచ్చిన యాంగిల్. నెక్స్ట్ సమ్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూస్ డీసీస్ ఆర్ రిలేటెడ్ బై 2 ఈక్వేషన్స్ ఇచ్చినారు. సేమ్ ఇందాక లాగానే 3l + m + 5n = 0, 6mn - 2nl + 5lm = 0. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్లో ఏది తీసుకోవాలని అర్థం కాకపోతే చిన్నది ఉన్న ఈక్వేషన్ వాల్యూ తీసుకోవాలి అని అనుకోవాలి, ఎందుకంటే అది చిన్నగా ఉంది కాబట్టి అనుకున్నాను. సో ఇప్పుడు 3l + m + 5n ఉంది. ఇప్పుడు మనకి దీని పక్కన ఒక నెంబర్ ఉంది, దీని పక్కన ఒక నెంబర్ ఉంది, ఇక్కడ ఏం లేదు కదా. సో మనం ఇప్పుడు m వాల్యూ తీసుకుందాం. 3l + m + 5n = 0 ఉంది. సో ఇప్పుడు m అంటే ఏమవుతుంది? -3l - 5n. ఓకే, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 in 2. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే 6mn, 6m ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 6mn అని ఉంది కదా, 6n రాద్దాం. -3l - 5n. ఓకే, -2nl + 5lm. m అంటే ఏంది? -3l - 5n = 0. ఓకే, జస్ట్ m ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం. ఇప్పుడు లోపల మల్టిప్లై చేద్దాం. 6n × -3l అంటే 6 3s ఎంత? 18, మైనస్ ఉంది కాబట్టి -18, ln. నెక్స్ట్ -6 5s 30. సో 30 n × n n² -2nl minus into plus minus 5 3s are 15, l into l l² minus 5 5s are 25, l into n nl is equal to 0. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్క్వేర్స్ ఉన్నాయి రాసుకుందాం. -15l² ఉంది, -30n² ఉంది. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ 18ln ఉంది, 25ln ఉంది, మళ్ళీ 2nl ఉంది. అంటే nl అన్న ln అన్న ఒకటే కదా. సో 25 + 18 + 2 అంటే ఇప్పుడు 20 30 40 45 -45 ln is equal to 0. ఓకే, ఇప్పుడు ఇవన్నిట్లో మనం ఏం కామన్ తీయొచ్చు? మైనస్ కామన్ తీయొచ్చు కదా, అన్నిటికీ మైనస్ ఉంది కాబట్టి. సో 15l² + 30n² + 45nl ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ కామన్ తీసినాం, ఈ మైనస్ అటు పంపించేద్దాం. సో అది కూడా పోతుంది. ఇప్పుడు ఈ 3 టర్మ్స్లో స్ప్లిట్టింగ్ చేయాలి అంటే ఈ ln అనేది మధ్యలో రాసుకుంటారు స్ప్లిట్ చేయాలంటే. ఇప్పుడు అర్థమవుతుంది. +30 45ln + 30n² ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇవన్నిట్లో మనం ఏం కామన్ తీయవచ్చు? 15 కామన్ తీయచ్చు కదా. 15 1s are 15, 15 2s are 30, 15 3s are 45. సో 15 కామన్ తీస్తే l² + 15 3s are 45 కదా, 3ln + 15 2s are n² ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 15ని రైట్ సైడ్ పంపించేద్దాం, డివిజన్ అవుతుంది. సో 0/15 0నే అవుతుంది. l² + 3ln + 2n² వచ్చింది. ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఉంది. ఈ ఈక్వేషన్ని స్ప్లిట్ చేయాలి అంటే ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తే ఏదన్నా 2 టర్మ్స్, ఇప్పుడు సపోజ్ ఇట్లా ఇక్కడ ఏదన్నా ఎక్స్ టర్మ్ ఉంది, వై టర్మ్ ఉంది అనుకుందాం. ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? ఏం లేదంటే 1 అన్నట్టు కదా. 2 × 1 ఎంత? 2. ఏదన్నా 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తే 2 రావాలి, యాడ్ చేస్తే 3 రావాలి. ఏదన్నా 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తే 2 రావాలి, ఆ 2 టర్మ్స్నే మనం యాడ్ చేస్తే 3 రావాలి. సో ఇప్పుడు ఆ టర్మ్స్ మనం రాయాలి. అక్కడ ఏమున్నాయి? 2 ఇంకా 1, 2 1s are 2 వస్తుంది, 2 + 1 3 వస్తుంది. ప్లస్ మైనస్ సైన్స్ కూడా చూసుకోవాలి. ఓకే, సో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో అది ఇక్కడ మనం ఇక్కడ రావాలి మనకి. ఓకే,
సో ఇప్పుడు ఏమవుతుంది, L² ప్లస్ 3ln బదులు మనం ఈ 2 టర్మ్స్ లాగా రాయాలి దీన్ని. ఇప్పుడు అంటే ఇక్కడ 2ln ఒకసారి 1ln ఒకసారి అన్నట్టు. సో 2ln ప్లస్ ln ప్లస్ 2n² ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఇట్లా రాస్తే L² ప్లస్ ln ప్లస్ 2ln ప్లస్ 2n² ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 ఉందని ఫస్ట్ ఇది రాసిన అంతే. సో ఇవి రెండిట్లో మనం ఏం కామన్ తీయవచ్చు, L కామన్ తీయవచ్చు. అప్పుడు ఏమవుతుంది, L ప్లస్ n, L ఇంటూ L L², L ఇంటూ n ln ప్లస్ ఇవి రెండిట్లో ఏం కామన్ తీయవచ్చు, ఇప్పుడు ఇవి రెండిట్లో 2n కామన్ తీయవచ్చు కదా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ n ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ n ఉంది. సో ఏమొస్తుంది, L ప్లస్ n, 2n ఇంటూ L 2nl, 2n ఇంటూ n n². ఓకే, సో ఇప్పుడు ఇవి రెండు లోపల సేమ్ ఉన్నాయి కదా. సో ఒకటే రాసుకుంటాం, ln ఉంది కాబట్టి ఒకటే రాసుకుంటాం, L ప్లస్ n ఇంటూ ఇక్కడ 2n ప్లస్ L. బయట ఉన్న టర్మ్స్ని రెండింటిని కలిపి ఒక దానిలాగా రాస్తాం, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇవి రెండింటిని మనం ఇప్పుడు ఇవి రెండింటి వాల్యూస్ అనుకోవాలి. అంటే L ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి ఉంది, 2n ప్లస్ L ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి ఉంది. అప్పుడు L ఏమవుతుంది, మైనస్ n అవుతుంది. ఇక్కడ L ఏమవుతుంది, మైనస్ 2n అవుతుంది. సో ఇప్పుడు మనకి 2 వాల్యూస్ వచ్చినాయి L. మనం ఇవి రెండింటిని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. కేస్ 1 L ఈజ్ ఈక్వల్ టు మైనస్ n వచ్చింది. సో ఈక్వేషన్ 1 ఏముంది మనకంటే, సో ఇప్పుడు L ఏముంది, మైనస్ n ఉంది. ఫస్ట్ మైనస్ n సబ్స్టిట్యూట్ చేద్దాం. m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఇంటూ L అంటే ఏంది, మైనస్ n మైనస్ 5n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3n మైనస్ 5n. 3n మైనస్ 5n అంటే మైనస్ 2n. ఇప్పుడు మనకి m వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ 2n వచ్చింది. ఇప్పుడు ఇందాక దానిలాగానే ఫస్ట్ రేషియో కనుక్కోవాలి. ఇట్లా L ఈజ్ టు m ఈజ్ టు n అని. L వాల్యూ మనకి ఎంత వచ్చింది, మైనస్ n వచ్చింది. నెక్స్ట్ m వాల్యూ మైనస్ 2n, n వాల్యూ n అనే తీసుకుంటాం. సో n మూడో పోతే ఇప్పుడు ఏం మిగులుతుంది, ఇక్కడ మైనస్ 1 మిగిలింది, ఇక్కడ మైనస్ 2 మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది. ఇక్కడ పక్కన ఉన్న నంబర్స్ చూడాలి. సో ఇక్కడ మైనస్ 1, ఇక్కడ మైనస్ 2, ఇక్కడ 1. సో వీటిని మనం డిఆర్స్ లాగా రాస్తాం. డిఆర్స్ ఏంటంటే మైనస్ 1, మైనస్ 2, 1. ఇది దీని డిఆర్స్. నెక్స్ట్ కేస్ 2. సో ఇప్పుడు మన కేస్ 2లో L వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ 2n వచ్చింది. సేమ్ మళ్ళీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3l మైనస్ 5n ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ 3 ఇంటూ, సో ఇప్పుడు L అంటే మనకి ఎంత వచ్చింది, మైనస్ 2n మైనస్ 5n. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2s 6n మైనస్ 5n, 6n మైనస్ 5n n. సో ఇప్పుడు m వాల్యూ ఎంత వచ్చింది, n వచ్చింది. సో ఇప్పుడు సేమ్ రేషియో L ఈజ్ టు m ఈజ్ టు n అంటే ఎంత వచ్చింది మనకి, ఫస్ట్ L వాల్యూ మైనస్ 2n, m వాల్యూ n వాల్యూ n అనేది తీసుకున్నాం. సో n పోయింది, మైనస్ 2 ఈజ్ టు 1 ఈజ్ టు 1. ఇప్పుడు దీనికి సో ఇప్పుడు దీనికి డిఆర్స్ మైనస్ 2, 1, 1. దీన్ని 4th ఈక్వేషన్ అనుకుందాం, దీన్ని దాన్ని 3rd ఈక్వేషన్ అనుకుందాం. సో ఇప్పుడు మనకు యాంగిల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై అండర్ రూట్ ఆఫ్
a1 square plus a1 square plus b1 square plus c1 square into a2 square plus b2 square plus c2 square. ఇది ఫార్ములా. సో ఇప్పుడు ఇక్కడ రాస్తాం -1, -2, 1, -2, 1, 1. సో ఇది a1 b1 c1, a2 b2 c2. ఓకే. సో ఇప్పుడు a1 అంటే ఏంది -1, a2 అంటే -2 ప్లస్ b1 అంటే -2, b2 అంటే 1, c1 అంటే 1, c2 అంటే 1 మోడ్ ఆఫ్ అండర్ రూట్ a1 స్క్వేర్ అంటే -1 స్క్వేర్, b1 స్క్వేర్ అంటే -2 స్క్వేర్, c1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇంటూ a2 స్క్వేర్ అంటే -2 స్క్వేర్, b2 స్క్వేర్ అంటే 1 స్క్వేర్, c2 స్క్వేర్ అంటే 1 స్క్వేర్. సో ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 ఇంటూ 1 2, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 2 1s 2 ప్లస్ 1 1s 1 మోడ్ ఆఫ్ అండర్ రూట్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1, నెక్స్ట్ 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1, 1 స్క్వేర్ 1. సో 2 - 2 0, 1/√4 + 1 + 1 6. 6 ఇంటూ 6 ఎంత √36 కదా. √36 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ దేంది 6ది, 1/6 అంటే 6 6 36 వస్తుంది కదా. సో 6 దాని పర్ఫెక్ట్ రూట్. సో ఇప్పుడు cos θ = 1/6 వచ్చింది. మనకు వాళ్ళు ఏం కనుక్కోమన్నారు, ఓన్లీ టీటా వాల్యూ కనుక్కోమన్నారు. సో θ = cos 1/6. ఈ టీటాని ఇటు పంపేయాలి, సో అది ఇన్వర్స్ అవుతుంది. సో θ = cos 1/6.